అందరికీ వందనాలు. మన యొక్క ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లగా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాగరుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరొకసారి మీ పాటల యొద్దకు ఈ విధంగా మేము రావడానికి దేవా మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి నాయన, అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడవు దేవా మీ స్తోత్రాలు. ఇంతకనుక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి దేవా మా తండ్రి ప్రభా, ఇమానుయేలు దేవుడుగా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా ప్రభా మా తండ్రి, అనేకమైనటువంటి వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో మీరు మా కొరకు రాసించాలని బట్టి మీ స్తోత్రాలు. ఈ దేవా మా తండ్రి నాయన 91వ కీర్తనమే చదువుకుంటూ ఉండగా వాక్యంలో ఉండేటువంటి శక్తి, బలము దేవా మా తండ్రి నాయన మేము అనుభవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరొకసారి నాయన మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీ స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయండి. మరొకసారి ప్రభా మీరే ఆర్జించేంత వరకు దేవా యొక్క ప్రార్థన సమయాన్ని నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం ఉన్న పిల్లరా, అమ్మగారు వచ్చి మాకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు. మరొక ప్రాతకాల ప్రార్థనలో ప్రవేశించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయుష్ను బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతింపబద్ధులమై ఉన్నాం. 26వ కీర్తన 26. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కనుల ఎదుట ఉంచుకొని ఉన్నాను.
నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మారిన వారితో నేను సాంగత్యము చేయును, వేషధారులతో పొందు చేయును. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయును. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును. యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయుదును. అచట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీకెంతో స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మాకు ఇస్తున్న ఆయుష్, ఆరోగ్యం, క్షేమం కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కృప చొప్పున మీరు మమ్మల్ని బలపరుస్తున్న విధానం కొరకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రాతకాల ప్రార్థనలలో ఈ విధంగా కొనసాగడానికి తండ్రి మీరు అందిస్తున్న మీ ఆత్మ సహాయం కొరకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అనుదినము మీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడా మా ప్రభావ మీ స్వరం మేము వినాలని, మీ మాటలు మేము వినాలని మీ సన్నిధిలో మేము చేరి ఉండగా 26వ కీర్తన ద్వారా మాతో మాట్లాడండి. మా తండ్రి, మాకు మిమ్మల్ని మీరు కొనపరుచుకోండి. అదే సమయంలో మమ్మలను కూడా మాకు చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూచుకునే కృప, ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించమని, ఈ సమయంలో ఆశీర్వదించమని, నీ కృప చొప్పున నీ దాసురాలైన నన్ను బలపరచమని, నీ రక్తముల విశ్వాసంతో నా మీద ప్రోక్షించుకుంటూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ 26వ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనే. చాలా స్పష్టంగా ఈ కీర్తన యొక్క రైటర్ ఎవరో పైన చిన్న అక్షరాలతో రాయబడింది. ఇందులో మొత్తం 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన బహుశా తన సొంత కుమారుడైన అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేసినప్పుడు, ఏమాత్రము తండ్రి అన్న విచక్షణ లేకుండా దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి అని గుర్తించకుండా తన స్వంత తండ్రి అయిన దావీదుకు విరోధంగా అబ్షాలోము చాలా దుర్మార్గంగా మరి ప్రవర్తించిన ఆ దినాలలో తాను దేవుని పక్షముగా లేక తాను దేవుని దృష్టికి యోగ్యమైన రీతిలో నడుచుకుంటూ తన భక్తిని తాను ఎలా సాధన చేసుకుంటూ వచ్చాడో ఈ కీర్తనలో మనం తెలుసుకోవచ్చు. తన సొంత కొడుకే తన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు, తన సొంత కొడుకే మరి ఏమాత్రం ఏ విధమైన విలువలు ప్రమాణాలు లేకుండా తన మీద లేకపోతే తనకు కీడు కల్పించినప్పుడు దావీదు తన సొంత కొడుకు పట్ల తాను కూడా మరి ఇంకెంతైనా కఠినంగా దుర్మార్గంగా ప్రవర్తించవచ్చు. అయితే తాను ఇక్కడ తన యొక్క విలువలేంటో, దేవుని ముందు తాను ఎటువంటి భక్తిని కుదుర్చుకున్నాడో దానిని గురించి తాను రాసుకుంటూ వస్తున్నాడు. అంటే ప్రభువా, ఈ చుట్టూరా పరిస్థితులు ఎలా ఉన్నా, నా ఇంటి వారే నీ దృష్టిలో విరోధమైన మార్గాల్లో నడుచుకుంటున్నా, నా చుట్టూరా ఉన్న సహవాసం, నా చుట్టూరా నన్ను ఎన్సర్కిల్ చేసిన ప్రజలు ఏ రకంగా ఉన్నా నేను మాత్రము నీ పట్ల ఇలాగే ఉంటాను అన్నట్టుగా ఈ కీర్తన తాను రాసుకుంటూ వస్తున్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ కీర్తనలో దావీదు తన యొక్క ఇంటిగ్రిటీని, తన యొక్క యథార్థతను, తన యొక్క నీతి నిజాయితీని గురించి దేవుని ఎదుట తాను మాట్లాడుకుంటూ వస్తున్నాడు. దేవుణ్ణి తన నీతిని, నిజాయితీని, తన యథార్థతను నిరూపించమని, రుజువు చేయమని తాను దేవుని సన్నిధిలో కోరుకుంటున్నట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలంగా దేవుని ఎదుట మనం యథార్థంగా నడుచుకున్నప్పుడు చుట్టుపక్కల వారు, మన ప్రక్కనే ఉండేవారు ఎలా ఉన్నా కానీ మనము దేవుని దృష్టిలో యథార్థంగా నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన తన బిడ్డలను బలపరిచేవాడు. వారి యొక్క వాల్యూస్ని, వాళ్ళ యొక్క ప్రమాణాలను దేవుడు రెస్పెక్ట్ చేస్తాడు, ఆనర్ చేస్తాడు అనేది ఈ కీర్తనలో దావీదు జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్దాము. ఈ అధ్యాయంలో ఉన్న 12 వచనాలలో నాకు 4 అంశాలు కనబడుతున్నాయి. అందులో మొదటి అంశంలోకి మనం వెళ్ళబోతున్నాం. మొదటి అంశంలో తాను ఏంటో, తన స్టాండర్డ్స్ ఏంటో వాటిని తాను డైరెక్ట్ గా దేవుని ముందు చెప్పుకుంటున్నాడు. నేరుగా చెప్పుకుంటూ మొదటి వచనంలో అంటాడు, యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము.
తెలుగులో నాకు తీర్పు తీర్చు అని ఉంది, కానీ ఇంగ్లీష్లో విండికేట్ మీ అని ఉంటుంది. నిరూపించు, రుజువులు చూపించు, నేనేంటో బయట పెట్టు, నా అంతరంగం ఎలా ఉందో, నేను ఏ ప్రమాణాల మీద నా భక్తిని కట్టుకుంటున్నానో, నా శత్రువులకు నేనంటే గిట్టన వారికి వాటిని చూపించు, విండికేట్ దెమ్, నిరూపించు అని చెప్పి తాను కీర్తన ప్రారంభిస్తున్నాడు. ఏ విషయాలు నిరూపించాలనుకుంటున్నాడు, లేకపోతే తాను ఏ రకాలుగా ఏ మరి పాయింట్స్ మీద, ఏ అంశాల మీద తన జీవితాన్ని కట్టుకున్నాడో ఈ కీర్తనలో కనీసం 7 మాటలు మనకు కనబడతాయి. ఇది మొదటి సెక్షన్లో మనం చూసుకోబోతున్నాం. దేవుని భక్తుడైన దావీదు దేవుని ఎదుట తన భక్తిని ఎలాగో సాధన చేస్తూ వచ్చాడు. ఎలా ఇంత ధైర్యంగా జడ్జి మీ, గివ్ మీ జస్టిస్, నాకు న్యాయం చేయి, నాకు తీర్పు తీర్చు, విండికేట్ మీ, నేనేంటో నిరూపించమని అడగబోయే ముందు తాను ఎలాగో తన భక్తిని మరి కట్టుకున్నాడో, భక్తి జీవితాన్ని 7 అంశాలు మనం ఈ కీర్తనలో చూసుకోబోతున్నాం. మొదటిది ఏంటంటే, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను. ఇట్ ఈస్ ఏ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. తన జీవితంలో మానక కొనసాగిస్తున్న కొన్ని అంశాలు, 7 అంశాల గురించి తాను చాలా ధైర్యంగా దేవుడి ముందు తాను చెప్పుకున్నాడు. మొదటి మాట ఏంటంటే, నా ప్రవర్తన నేను యథార్థవంతుడనే ప్రవర్తిస్తున్నాను. అలాగంటే దావీదు తప్పులు చేయలేదనా, దావీదు పాపాలు చేయకుండా నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా ఉన్నాడంటే కాదు. ఒక సామాన్యమైన మానవుడుగా తను కూడా తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి, పాపము చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తనలో ఉన్న ఇంటిగ్రిటీ ఏంటంటే, తనలో ఉన్న ఆనెస్టీ ఏంటంటే, తన తప్పును తప్పుగా దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాడు, దేవుని దగ్గర అంగీకరిస్తూ వచ్చాడు. లేకపోతే దేవుని దబాయించలేదు. అదే సమయంలో తన వద్దకు దేవుని చేత పంపబడిన దేవుని ప్రవక్తలను కూడా తాను మరి ఓట్రించలేదు, దబాయించలేదు. తాను యథార్థవంతుడుగా తన తప్పులను, తన స్థితిని యథాస్థితిగా యథారీతిలో తాను ఒప్పుకుంటూ వచ్చాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. బలహీనమైన మనం, మంచి నరులమైన మనం ఈ లోకంలో విశ్వాసయాత్రలో ఎన్నో మార్లు తప్పిపోతుంటాం, పొరపాటు చేస్తుంటాం. కొన్ని తెలియకనే మనతో ప్రమేయం లేకుండా కొన్ని విషయాలు జరిగిపోతూ ఉంటాయి. తెలియకుండా అబద్ధాలు చెప్పేస్తాం, తర్వాత ఆలోచిస్తాం, అరే ఎందుకు చెప్పాను నేను ఇది జరగలేదు కదా, ఈ మాట ఎందుకు వచ్చింది నా నోట్లో నుంచి అని ఎన్నో మార్లు ఆలోచించుకుంటుంటాం. అయితే మన ద్వారా జరిగిన తప్పులనండి, అబద్ధాలనండి, మోసకరమైన మాటలు, అబద్ధ సాక్ష్యాలు ఏవైనా కానీ శరీరంలో ఉన్నాం కాబట్టి ఒకవేళ మనం అవి జరిగిపోయినా జరిగించినా వాటిని కూర్చి యథార్థంగా దేవుని దగ్గర మనం ఒప్పుకుంటూ రావాల్సిన వారంగా ఉన్నాం. దేవుని ఎదుట మనం ఒక ఇంటిగ్రిటీని మెయింటైన్ చేస్తూ రావాల్సిన వారంగా ఉన్నాం. ఈ విషయాన్ని దావీదు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అంటున్నాడు, ప్రభువా నా ప్రవర్తనలో యథార్థత ఉన్నది, నువ్వు చూడు. నేను తప్పులు చేశాను కానీ వాటిని దాచిపెట్టలేదు, అతిక్రమాలను దాచిపెట్టలేదు, నా దోషాలను నేను కప్పుకోలేదు. 32వ అధ్యాయంలో అంటారు కీర్తనలు, దాన్ని ఒప్పుకుంటూ వచ్చాను, ఒప్పుకుంటూ అనుకుంటుని, దాచిపెట్టాలని నేను అనుకోవట్లేదని తన ప్రవర్తనలో ఉన్న యథార్థతను గురించి చెప్తున్నాడు. రెండో మాట ఏంటంటే, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. మొదటిది, నేను నీ ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తున్నాను. రెండోది, వితౌట్ వేవరింగ్, ఏ రకమైన సందేహం, ఏ రకమైన హెచ్చు తగ్గులు లేకుండా నేను నీ యందే నేను నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తనల గ్రంథంలో చాలా చోట్ల ఈ మాట మనకు కనబడుతుంది. నా దేవా నేను నీ యందే నమ్మిక ఉంచాను, నిన్నే నమ్ముకోనున్నాను, నీ మీద ఆధారపడున్నానని చాలా చోట్ల దావీదు రాసుకుంటూ వస్తాడు. కనుక దావీదు తన జీవితంలో సాధన చేసిన 7 అంశాల్లో ఒకటిది దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. రెండవది, ఏమాత్రం సందేహం లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచుతూ వచ్చాడు. మూడవది ఏంటంటే చూడండి, 3వ వచనంలో ఉంది, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నా కను దృష్టి అంతా నీ కృప మీద పెట్టుకొని ఉన్నాను. తెలుగులో నీ కృప అని ఉన్నది, కానీ ఇంగ్లీష్లో నీ ప్రేమ మీద నా దృష్టి నిలిపి ఉన్నాను. హౌ యు లవ్ మీ, నీవు నన్ను ఎట్లా ప్రేమిస్తా వచ్చావు, నీవు నాకు ఎట్లా కృప చూపిస్తూ వచ్చావో నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. మనం గతంలో చెప్పుకుంటూ వస్తున్నాం, ఈ కీర్తనలు ధ్యానం చేస్తున్నప్పుడు దావీదును తన సొంత తండ్రి, తన ఇంటి వారు కన్సిడర్ చేయలేదు, ఒక వ్యక్తిగా, ఆ ఫ్యామిలీలో ఒక మెంబర్గా.
కానీ తాను ఎవరిని ప్రేమిస్తూ వచ్చాడో, లేక తన జీవితంలో ఎవరి ప్రేమ తాను అనుభవిస్తూ వచ్చాడో ఆ ప్రేమను గురించి తాను ఇక్కడ రాస్తున్నాడు. వాట్ హీ మిస్డ్ ఇన్ హిస్ ఫ్యామిలీ, తన కుటుంబంలో తాను ఏం మిస్ అవుతూ వచ్చాడు, అన్నదమ్ముల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, వారి యొక్క కేర్, కన్సర్న్ తాను మిస్ అవుతూ వచ్చాడు. అయితే తాను దేవుని కృపను, దేవుని ప్రేమను అనుభవిస్తూ వచ్చాడు. అందుకే అంటున్నాడు, ప్రభా నేను ఎవరిని చూసి డిసప్పాయింట్ అవ్వలేదు, ఎవరిని కూర్చి నేను బాధపడుతూ రాలేదు, కానీ నా కన్నుల ఎదుట నీ కృపను, నీ ప్రేమను ఉంచుకొని ఉన్నాను. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎవరైనా మనల్ని ఇగ్నోర్ చేసినప్పుడు, ఎవరైనా మనల్ని పట్టించుకున్నప్పుడు, ఎవరైనా మనల్ని నిర్లక్ష్య పెట్టినప్పుడు చాలా డిప్రెస్ అయిపోతాం. నేను ఎవరికి అవసరం లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటాం. ఆ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మన కన్నులు ఎదుట ఉంచుకోవాల్సింది మన జీవితాల్లో దేవుడు చూపించిన ప్రేమ, మన జీవితాల్లో ఆయన కుమ్మరిస్తున్న కృప. దావీదు అంటున్నాడు, నీ ఎదుగా యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, రెండోది ఏ మాత్రం సందేహం లేకుండా నిన్నే నమ్ముకోనున్నాను, మూడోది నా కన్నుల ఎదుట లేక నా కన్ను దృష్టి నీ కృప మీద, నీ ప్రేమ మీద నేను నిలుపుకున్నాను. నాలుగో అంశము, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాను. నీ సత్య ప్రకారము, నీ వాక్య సత్యాల ప్రకారం నేను నడుచుకుంటున్నాను. నా కొడుకులాగా నడవట్ల, అబ్షాలోంలాగా, లేకపోతే రాజైన సౌల్లాగా నేను నడవట్లేదు, ఇంకొక వ్యక్తిలాగా నేను నడవటం లేదు, కానీ నీ సత్యమును అనుసరించి నేను నడుస్తున్నానని చెప్పి ఇలా చెప్పుకుంటూ వెళ్తే దావీదు తనకంటూ కొన్ని వాల్యూస్, తనకంటూ ఒక సిస్టమ్ తాను డెవలప్ చేసుకున్నాడు. ఇంకంటే దాని నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగక, ఎవరిని తాను మాదిరిగా పెట్టుకోక, దేవుని ఎదుట ఒక చక్కని 7 అంశాలతో కూడిన భక్తిని తాను సాధన చేస్తున్నాడు. ఇక్కడ ఉన్న 4వ అంశం ఏంటంటే, నీ సత్యమును అనుసరించి నేను నడుస్తున్నాను. సత్యాన్ని ప్రేమించాలి, సత్యాన్ని అనుసరించాలి, సత్యాన్ని మన జీవితాల్లో చేయాల్సిన వారంగా ఉన్నాం. ఇది 4వ అంశం. 5వ అంశం దగ్గరికి కనుక మనం వెళ్తే 8వ వచనంలో ఉంది, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అయ్యా, నా ప్రేమ ఎవరి మీద లేదు, ఎవరిని నేను వికృతంగా ప్రేమించట్లేదు. నా భార్యలు, నా బిడ్డలు, నాకు నీవు ఇచ్చిన రాజరికం, సింహాసనం, కిరీటం, కంకణాలు ఏవి నేను ప్రేమించటం లేదు. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుతున్నాను. దావీదుకు దేవుని మీద మిక్కుటమైన ప్రేమ, దేవుని మందసం మీద మిక్కుటమైన ప్రేమ, దేవుని తేజో మహిమ నిలుచు స్థలాన్ని చాలా మిక్కుటంగా ప్రేమించాడు. అందుకే దేవుని మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నప్పుడు, ఫిలిస్తీన్ల పాలెంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఒబేదేదోము ఇంటికి తీసుకుని వచ్చి తిరిగి అక్కడ నుంచి చాలా అమితమైన ప్రేమతో ఏఫోదును ధరించి దేవుని సందులో నాట్యం ఆడుతూ బలులు అర్పించుకుంటూ తాను దాన్ని తీసుకొని వచ్చి యెరూషలేము పురంలో ఉత్సవంతో తాను అక్కడ దాన్ని ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తాం. దేవుని మందసాన్ని ఎంతో ఘనమైన రీతిలో తీసుకుని వచ్చాడు. అంత మాత్రమే కాకుండా తానున్న దినాలలో ఆ మందసము ఉంచబడిన ఆ స్థలాన్ని, ఇట్ మే నాట్ బి ఏ గ్రేట్ బిల్డింగ్, అది పెద్ద మందిరం కాకపోవచ్చు. దావీదు కాలంలో దేవుని మందిరం కట్టలేకపోయాడు. తన ఆ కోరిక అలాగే తీరకుండానే ఉండిపోయింది. దేవుడు చెప్పాడు, నీ చేత కాదు, నీ కొడుకు చేత ఖచ్చితంగా నేను కట్టిస్తాను. నీ కుమారుడైన సొలొమోను కాలంలో దేవుని మందిరాన్ని నేను కట్టిస్తాను అని చెప్పాడు దేవుడు. దావీదు ఎక్కడైతే దేవుని యొక్క తేజో మహిమ ఆ మందసం తీసుకుని వచ్చి తన పరిపాలనా కాలంలో ఎక్కడ నిలబెట్టాడో, ఏ గుడారంలో దాన్ని దాచిపెట్టాడో అంటున్నాడు, ఐ లవ్ దట్. నేను దాన్ని, ఆ స్థలాన్ని ప్రేమిస్తూ, దేవుని ప్రేమించడం, దేవుని సంఘాన్ని ప్రేమించడం, దేవుని ప్రజలను ప్రేమించడం చాలా ముఖ్యమైన విషయం. మనం జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం, అవలంబించాల్సిన విషయం. చాలా మార్లు మన మట్టుకే ఆలోచించుకుంటాం, మన మట్టుకే ప్రార్థన చేసుకుంటాం, మనకు మేలు కలిగితే సంతోషిస్తాం, మనకి ఏదైనా ఇబ్బంది కలిగితే బాధపడతాం. అయితే సంఘానికి మేలు కలిగితే సంతోషపడాలి, సంఘస్థులకు ఇబ్బంది కలిగితే బాధపడాలి. మనం చాలా ధైర్యంగా చెప్తున్నాడు, నీ నివాస స్థలమును, మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలంలో నేను ప్రేమిస్తూ. అందుకే జీవిత దినాల్లో దేవుని మందిరం యొక్క నిర్మాణం కొరకు ఏమేమి సంపాదించగలడో, ఏమేమి కూర్చగలడో వాటన్నిటినీ కూర్చిపెట్టాడు.
అనేక వందల మణుగుల బంగారం, వెండి, వుడ్ సమస్తాన్ని దావీదు సమకూర్చాడు. దానిని సొలొమోను మరి మందిర రూపంలోకి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఇంకా 2 అంశాలు ఉన్నాయి ఇందులో. ఇప్పటికి మనం 5 విషయాలు మనం చెప్పుకున్నాము. మిగిలిన 2 విషయాలు ఏంటంటే కొంచెం ముందుకెళ్దాం. 6వ వచనంలో, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తాను నేను. అంటే నీ సన్నిధిలోనే, నీ దగ్గరే నేను ఉండిపోతాను. దావీదు దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని, దేవుని బలిపీఠాన్ని చాలా అధికంగా ప్రేమించాడు. మనం ధ్యానం 27వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, నేను యెహోవా యొక్క 4వ వచనంలో ఒక వరం అడగాలనుకుంటున్నాను. ఏదో వెండి బంగారాలు లేక తన రాజ్యం ఇంకా విస్తరించాలి, తన సరిహద్దులు విశాలపరచాలని కాదంట తాను అడగబోతుంది. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకూర్చు. ఇప్పుడైతే ఆయా సమయాల్లో వచ్చి ఆయన బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ లేక ఆయన స్తుతిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతూ వెళ్ళిపోతున్నాను. కానీ నా కోరిక ఏంటంటే ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నతను చూచు నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరంలో నివసింపకూర్చు. ఇది 6వ అంశం. తను నిర్ణయించుకుంది, తను నిశ్చయించుకుని తను చేస్తున్న 6వ అంశము, నీ బలిపీఠము చుట్టూ నేను ప్రదక్షిణము చేయను. 7వ అంశం తిరిగి 11వ వచనంలో ఉంది, నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను. ఈ 7 అంశాల్లో మొదటి అంశము ఆఖరి అంశము సేమ్గా ఉంది, ఒకటిగా ఉంది. ఏంటి అంటే తాను తన ఇంటిగ్రిటీని కాపాడుకుంటున్నాడు, లేక తన యథార్థతను ఎత్తి దేవుని ముందు పెట్టి, లార్డ్ గివ్ మీ జస్టిస్, అయ్యా నాకు తీర్పు తీర్చు, విండికేట్ మీ, నేనేంటో నిరూపించు, నా యథార్థత ఏంటో నిరూపించు అని చెప్పి దేవుని మీద తాను పెట్టుకుంటున్నాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఈ లోకమంతటా సంచారం చేస్తాడు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, సత్యాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలంగా యథార్థతను మనం ఎక్సర్సైజ్ చేయాలి, సాధన చేస్తూ రావాలి. అప్పుడే మనం దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలం, అప్పుడే మనం దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోగలం. లేకపోతే మనం ఆయన చూడలేము, ఆయన వెలుగును చూడలేము, ఆయన ముఖాన్ని దర్శించుకోలేము, తప్పించుకుని వెళ్ళిపోవాల్సిన వారు ఉంటాం. దావీదు 7 అంశాలు తనను గురించి తాను చెప్పుకుంటున్నట్ట, చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నాడు, అయ్యా నేను యథార్థంగా ప్రవర్తిస్తాను. ఇవి మన జీవితంలో ఆగకుండా సాగవలసిన 7 అంశాలు. అదే సమయంలో తాను దేవుడికి తాను విండికేట్ మీ అనకముందు, నిరూపించు, నేనేంటో చూపించు అనకముందు తిరిగి తన జీవితంలో ఒక 5 అంశాలను తాను సాధన చేస్తూ వచ్చాడు. చూడండి, అవి 2వ వచనంలో ఉంటుంది. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. మొదటి భాగంలో తాను ఎలాగో దేవుని ఎలా నడుచుకున్నాడో చెప్పుకుంటూ వచ్చాడు. 2వ భాగంలో ఇప్పుడు దేవుణ్ణి చాలా ధైర్యంగా ఒక విషయం అడుగుతున్నాడు. ఏంటంటే, యెహోవా నన్ను పరిశీలించుము, 2వది నన్ను పరీక్షించుము, 3వది నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము, అలాగే 11వ వచనంలో నన్ను విమోచింపుము, నన్ను కరుణింపు. నీతిమంతులను పరిశీలించేవాడు, నీతిమంతుల అంతరింద్రియాలను పరిశోధించే దేవుడు. ఇక ఆ దేవుడు ముందు తప్పులు ఏవి దాగా లేవు, దాచబడలేవు. యోగ గ్రంథంలో ఉంటది, ఆయన దేవుని సేవకులలో, దేవుని దూతలలో లోపములు కనుగొంటున్నాడంట. దేవుని దూతలు, దే ఆర్ హోలీ బీయింగ్స్, పరిశుద్ధ జీవులు. దూతలలో దేవుడు లోపాలు కనుక్కుంటుంటే మనం ఎంతటి వారం? అయితే దావీదు ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, టెస్ట్ మీ, ట్రై మీ అండ్ ఎగ్జామిన్ మీ. పరిశీలించుము, పరీక్షించుము, పరిశోధించుము. నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, చూడు, నన్ను సునిశ్చితంగా చూడు, సూక్ష్మంగా చూడు. నా వాల్యూస్ ఏంటో, నేను ఎలాగ భక్తిని కుదుర్చుకున్నాను. అయ్యా, అబ్షాలోంకి నాకు ఉన్న తేడా, సౌలు రాజుకి నాకు ఉన్న తేడా, షెబాకు నాకు ఉన్న తేడా, షిమీకి నాకు ఉన్న తేడా, నాబాలుకి నాకు ఉన్న వ్యత్యాసం, ఇవన్నీ నువ్వు పరిశీలించి పరీక్షించి పరిశోధిస్తూరా. ఆఖరిగా 11వ వచనంలో అన్నాడు, వాటిని బేస్ చేసుకొని నన్ను విడిపించుము, నన్ను కరుణించు. ఇప్పుడు నాకు కలిగిన ఇక్కట్లు, ఇప్పుడు నాకు కలిగిన ఇబ్బందులు, ఇప్పుడు నేను వెళ్తున్న ఈ శ్రమల మార్గంలో నుంచి నన్ను విమోచించుము,
నన్ను కరుణించుమని చాలా ధైర్యంగా దేవుణ్ణి తాను అడుగుతున్నాడు. ఉదయకాల సమయంలో మనము జీవించే జీవితాన్ని బట్టి ప్రభుతో మనం వీ కెన్ ఆస్క్, ఏదన్నా మనం అడగలం. తాను దేవుని ముందు కొన్ని విలువలు కలిగిన జీవితాన్ని తాను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు కాబట్టి, ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చాడు కాబట్టి ధైర్యంగా అంటున్నాడు, టెస్ట్ మీ, ట్రై మీ, ఎగ్జామిన్ మీ, రీడింగ్ మీ అండ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. నా మీద కరుణ చూపించుము అని అడుగుతున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని యొక్క పరీక్షకు మనం అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు పరిశీలించేవాడుగా ఉన్నాడు, పరీక్షించేవాడుగా ఉన్నాడు, పరిశోధించేవాడుగా ఉన్నాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా అని స్టార్ట్ అవుతుంది. కాబట్టి దేవుడు తన బిడ్డలను పరీక్షిస్తాడు, పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఇఫ్ యు ఆర్ రైట్ ఇన్ హిస్ సైట్, మనం ఆయన దృష్టిలో మనం సరిగ్గా ఉంటే హీ విల్ రిడీమ్ us. మనకున్న ఇక్కట్లలో నుంచి, కట్లలో నుంచి, బంధకాల నుంచి మనల్ని విడిపించి తన మర్సీకి, తన యొక్క కరుణకు సాక్షులుగా మనల్ని నిలబెట్టుకుంటాడు. 3వ భాగంలోకి వెళ్ళిపోదామండి. 3వ భాగంలో తాను చెప్తున్నాడు, తన ఏమి చేస్తున్నాడో చెప్పాడు మొదటి సెక్షన్లో. 2వ సెక్షన్లో దేవునికి తాను అప్పగించుకుంటున్నాడు. 3వ దానిలో తాను ఏమి చేయలేదో కూడా. విశ్వాస జీవితంలో డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి. అంటే చేయవలసినవి ఉన్నవి, చేయదగినవి ఉన్నవి, చేయదగనివి ఉన్నవి. చాలాసార్లు మనం ఈ విషయంలో ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళిపోతాం. చేయదగనివి చేయకుండా ఉంటాం, కానీ చేయవలసినవి చేయకుండా ఉంటాం. లేక చేయవలసినవి చేస్తా వస్తాము, చేయదగనివి చేయకుండా ఉండము. డూస్ అండ్ డోంట్స్, ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రం పదార్థంలోకి వెళ్తే నీవేమి చేయాలో మొదట చెప్పాడు, నీవేమి చేయకూడదో ప్రభు మరలా తర్వాత చెప్పాడు. వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధం ఆడొద్దు, పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, నీ పొరుగు అనేది ఆశించొద్దు. దీస్ ఆర్ ద డోంట్స్. మొదట 5 మనం ఏమి చెయ్యాలో. ఆయనే నీ దేవుడు, ఆయనకే సాగిలపడు, విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించు, తల్లిదండ్రులను సన్మానించు, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉంచు. దీస్ ఆర్ డూస్ అండ్ డోంట్స్. దావీదు డూస్ చేస్తున్నాడు, దావీదు డోంట్స్ కూడా చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం డూస్ చేస్తాం. ఒక చిన్న ఉదాహరణకి, చక్కగా దేవుని వాక్యాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటాం, వాక్యాన్ని నేర్చుకుంటుంటాం. అవును, దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించాలి, చదవాలి. మనం ప్రవచన వాక్యాన్ని చదువువాడు, వినువాడు, గైకనువాడు ధన్యుడని రాయబడింది. ఇవి చేస్తాము. అయితే ఈ డూస్ కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని డోంట్స్ ని, ఏవి చేయకూడదో వాటిని అవాయిడ్ చేసే విషయాల్లో చాలా కేర్లెస్ గా ఉంటాం. నేను బాగా బైబిల్ చదువుకున్నాను, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడిపాను, సో ఐ కెన్ లై, నేను అబద్ధం ఆడవచ్చు, నేను దబాయించవచ్చు, నేను అల్లరితో కూడిన ఆటపాటల్లో, సరసోక్తుల్లో నేను పాల్పంపులు పొందొచ్చు అని కొన్ని డోంట్స్ వైలేట్ చేస్తాను. లేక కొన్ని డోంట్స్ ఫాలో అవుతుంటాం, ఏవి చేయకూడదు అవి చేయము. ఉదాహరణకి సామాన్యమైన ఉదాహరణ, సినిమాలు చూడము, సీరియల్స్ చూడము, బట్ అట్ ద సేమ్ టైం బైబిల్ చదువుకోము, ప్రార్థన చేసుకోము. ఇది మానివేసినందుకు ఇది చేయాల్సిన వారు ఉన్నాం, చేయవలసినవి ఉన్నవి, చేయకూడనివి ఉన్నవి. ఇక్కడ దావీదు తాను ఏమి చేయకుండా ఉన్నాడు. ఇప్పుడు డోంట్స్ రాసుకుంటా వస్తున్నాడు, చెప్పుకుంటా వస్తున్నాడు. 4-5 వచనములలో, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. దీస్ ఆర్ హిస్ వాల్యూస్. ఏమి చేస్తానో కుదుర్చుకున్నాను, ఏమి చేయకూడదో కూడా ఖచ్చితంగా నేను కుదుర్చుకున్నాను. పనికి మాలిన వారిని, వేషధారులను, దుష్టులను, భక్తిహీనులను నేను నా జీవితంలో నుంచి వాళ్ళని ప్రక్కన పెట్టేశాను. వాళ్ళతో నేను సాంగత్యం చేయను, వాళ్ళతో నేను పొందు చేయను, స్నేహం చేయను. వాళ్ళను 2 సార్లు రాయబడింది, అని నేను వాళ్ళతో సాంగత్యము చేయను, వాళ్ళతో కలుసుకొని నేను అసలు. అదే మొదటి కీర్తన 1వ వచనంలో ఉంటుంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాస్కులు కూర్చుని చోటున కూర్చుండుక. దీస్ ఆర్ డోంట్స్, ఏవి చేయకూడదో. 2వది డూస్ ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రులు దానిని. ఎవరితో నడుస్తున్నాం, ఎవరి దగ్గర నిలబడున్నాము, ఎవరితో కూర్చొని ఉన్నామో చూచుకుంటూ రావాలి. అవి మన యొక్క స్టాండర్డ్స్ తెలియజేస్తుంది లోకానికి. మీ స్టాండ్ ఏంటో చూపిస్తుంది.
నీ స్నేహము, నీ సహవాసము, నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎట్టి వాటిని ప్రేమిస్తున్నావో వాటిని బట్టి దేవుని బిడ్డలు లేక దేవుడు కంక్లూడ్ చేస్తాడు మనం ఏంటన్నది. చాలా ఖచ్చితమైన భక్తిని మనం పాటించాల్సిన వారంగా ఉన్నాం, చేయవలసిన వారంగా ఉన్నాం. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో నాకు సాంగత్యం లేదు, వేషధారులతో నేను పొందు చేయను, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను. ప్రమాణాలను మనం కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ మాటలు తాను చెప్తూ వచ్చాడు. అదే సమయంలో తాను అంటున్నాడు, ప్రభువా నేనైతే వాళ్ళతో చేరలేదు, వాళ్ళు నాకు అసహ్యము, వాళ్ళ పొందు నాకు ఇష్టం లేదు. అదే సమయంలో అట్ ద సేమ్ టైం అలాంటి వాళ్ళతో నన్ను కలపొద్దు, అలాంటి వాళ్ళను ట్రీట్ చేసినట్టు నన్ను ట్రీట్ చేయొద్దు, వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్, వాళ్ళని హ్యాండిల్ చేసిన విధానంలో నన్ను హ్యాండిల్ చేయొద్దు అని చెప్పి తర్వాత తను రాసుకుంటున్నాడు 9-10 వచనాలలో. పాపులతో నా ప్రాణము చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము, వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. ప్రభువా నన్ను ప్రత్యేకించు. యోగును మనం జ్ఞాపకం చేసుకుంటే కూడా యోగు జీవితంలో కొంతకాలం యోగు కలిగిన కష్టాలు, యోగు కలిగిన శ్రమలను చూస్తున్న వారు యోగుని ఆ ద్రోహులతో, మోసగాళ్లతో, నీతి లేని వారితో కలిపేసి మాట్లాడేశారు. 3 స్నేహితులు, నీ ఊరికిన రాలాయి కష్టాలు, నువ్వు ఎందుకు ఇంత భయంకరంగా బూడిదలో కూర్చొని ఉన్నావంటే, చిల్ల పెంకు తీసుకొని గోరుకుంటున్నావంటే, గీరుకుంటున్నావంటే కారణం ఏంటో చెప్పంటావా? నువ్వు విధవరాలకు అన్యాయం చేశావు, తల్లిదండ్రులు లేని వాళ్ళ పొలం నువ్వు చేర్చుకున్నావు, ఎన్నో వాళ్ళకు వాళ్ళే కంక్లూజన్స్ చేసేస్తా వచ్చారు. నువ్వు ఇట్లా చేసుంటావు, నువ్వు అట్లా చేసుంటావు, నువ్వు ఇట్లాంటోడివి, నువ్వు అట్లాంటోడివి, అందుకే నీకు ఇది జరిగిందని. దేవుడు కొంత సమయం తీసుకున్నాడు యోగు ఏంటో నిరూపించటానికి. యోగు పేదవాళ్ళకి అన్యాయం చేయలేదు, విధవరాండ్ర పొలాలు కలుపుకోలేదు, దిక్కులేని వారిని తన ఇంటికి వచ్చితే అన్నం పెట్టకుండా పంపలేదు. అవన్నీ తాను చేస్తూ వచ్చాడు. కానీ చుట్టుపక్కల వాళ్ళు తనకు కలిగిన శ్రమను చూచి అన్నారు, నువ్వు ఇలా చేసుంటావు, అలా చేసుంటావు, అందుకే దేవునికి ఇదంటే. వన్ డే, ఒకరోజు యోగు జీవితంలో వచ్చింది. ఆ రోజు యోగు యొక్క యథార్థతను దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. ఊజు దేశంలో ఉన్న యోగును గురించి నువ్వు విన్నావా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు. యోగు యొక్క యథార్థతను దేవుడు ఒక డే ప్రూవ్ చేశాడు, ఒకరోజు నిరూపించాడు. ప్రభువా వీళ్ళందరూ నన్ను పాపులతో చేస్తున్నారు, అన్యాయస్తులతో చేర్చారు, లంచగొండులతో చేర్చి మాట్లాడుతున్నారు, నువ్వు మాత్రం నన్ను పాపులలో చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వాళ్ళు లంచాలు తీసుకునేవాళ్ళు, వాళ్ళ చేతులతో దుష్కార్యాలు చేసేవాళ్ళు, నేను వేరు, ఐఆమ్ సపరేట్, ఐఆమ్ స్పెషల్, నేను ప్రతిష్ఠింపబడిన వాడిని, నేనేంటో చూపించు ప్రభువా అని దావీదు దేవునికి అప్పగించుకున్నాడు. యోగు కాలంలో యోగు కూడా దేవునికి అప్పగించుకున్నాడు. దేవుడు యోగు యొక్క యథార్థతను రుజువు చేశాడు, దేవుడు దావీదు యొక్క యథార్థతను రుజువు చేశాడు. లోకం అనుకోవచ్చు ఎన్నో రకాలుగా, లోకం మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు. లోకం మనల్ని నీకు ఇలా వచ్చింది కాబట్టి, నీకు ఇలా జరిగింది కాబట్టి, నాకు అలా జరిగింది కాబట్టి, నీవు ఇట్లా అయి ఉంటావు, ఇట్లా చేసి ఉంటావు, అట్లా చేసి ఉంటావు, అందుకే దేవుడు ఆ కష్టాలు కూడా పంపుతున్నాడు, ఆ నిందలు అనుకోవచ్చు. ఒక రోజు వస్తుంది, దేవుడు తన బిడ్డలను, తన భక్తులను నిరూపించే రోజు వస్తుంది. అప్పటిదాకా వేచి ఉండాల్సిన వారం ఉన్నాం. అప్పటిదాకా మన భక్తిని పవిత్రమైన రీతిలో మనం కాపాడుకుంటూ రావాల్సిన వారం ఉన్నాం. దావీదు అంటున్నాడు, అయ్యా రుజువు చేయి, నిరూపించు, పాపులతో నన్ను చేర్చొద్దు, వాళ్ళందరూ నన్ను చేర్చేశారు, దుష్టులతో నన్ను చేర్చొద్దు, నరహంతకులతో నన్ను చేర్చొద్దు, వాళ్ళు నన్ను ఒక మర్డరర్ అన్నారు, వారి కుడి చేతిలో లంచాలు ఉన్నాయి, నేను లంచాలు తీసుకోలేదు, వాళ్ళ చేతితో దుష్కార్యాలు చేశారు, నా దగ్గర లేవు, నేను చేయలేదు, యథార్థవంతున్నా నీ దగ్గర ఒప్పుకున్నా, నేను చేసినవన్నీ, నేను నీ దగ్గర కడుక్కున్నాను, నన్ను బాగుగా కడుగు, హిస్సోపుతో నన్ను కడుగుమని యథార్థంగా ఒప్పుకొని నా చేతి కంటిన దుష్కార్యాలు, నా కంటిన పాపాన్ని కడుక్కున్నాను కదా, పాపులతో నన్ను చేర్చగా, దుష్టులతో నన్ను చేర్చగా నేనేంటో నిరూపించమని చెప్పి దావీదు దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు. మనకు తెలుసు ఆఖరికి దావీదును దేవుడు నిరూపించాడు. అగ్ని వంటి మహాశ్రమల గుండా మీరు వెళ్తారు, అయితే ఒకరోజు మీరు నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వల్ల ఎలాగో శోధించబడుతుందో, ఎలాగో పరీక్షించబడుతుందో, ఎలాగో ప్యూరిఫై చేయబడుతుందో, అలాగో మీరు కూడా పరిశోధించబడి, పరీక్షించబడి, పరిశుద్ధపరచబడి
బయటకు మీరు వస్తారు. దావీదు జీవితంలో అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని దావీదు సంపాదించుకున్నాడు. అందుకే ఆఖరి మాటలు అంటున్నాడు 12వ వచనంలో, సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. ఒకప్పుడు హెచ్చు పల్లాలు, ఒకప్పుడు ఎత్తు పల్లాల్లో నడుచుకున్నాను నేను. ఒకప్పుడు గర్వించిన రోజులు ఉన్నాయి, ఒకరోజు పాతాళంలోకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి, చేయకూడని పనులు చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను సమభూమి గల స్థలములో నా పాదములను నిలిపి ఉన్నాను. ఒక ఇంబ్యాలెన్స్ లోంచి ఒక బ్యాలెన్స్డ్ భక్తిలోకి నేను వచ్చేసాను. ఒకప్పుడు సందేహాలు, ఇప్పుడు సందేహాలు లేవు. ఒకప్పుడు అనుమానాలు, ఇప్పుడు అనుమానాలు లేవు. ఒకప్పుడు భక్తిహీనత, భక్తి కలిసి మిళితమై ఉన్నాయి నా జీవితంలో. ఈరోజు నేను సమభూమి మీద నా పాదములు నిలిపి ఉన్నాను. అందుకే చాలా ధైర్యంగా సమాజములలో యెహోవాను స్తుతించేదను. ప్రజల మధ్యలో నేను స్తుతిస్తాను, సమాజంలో, సంఘములో నేను నిన్ను ధైర్యంగా స్తుతించగలను, స్తుతిస్తాను ప్రభు అని చెప్పి దావీదు ఈ కీర్తనలో రాస్తున్నట్టుగా మనం చూస్తాం. యోబు జీవితంలో ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. యోబు కష్టాలు వచ్చినప్పుడు యోబును తన స్నేహితులు వచ్చి తన చుట్టూరా కూర్చొని 7 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారంట యోబు యొక్క కష్టం చూసి. ఆ తర్వాత మాట్లాడటం మొదలు పెట్టారు. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. యోబు 4:6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవంతులు ఎక్కడనైనా నిర్మూలమయ్యారా. ఫ్రెండ్స్ మాట్లాడటం మొదలుపెట్టారు. మొదటిగా తేమానీయుడైన ఎలీఫజ్ మాట్లాడుతున్నాడు. ఎలీఫజ్ అంటున్నాడు, నిజంగా నువ్వు భక్తిగా ఉంటే, నీ భక్తి సరైన భక్తి అయితే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి కదా. ఈ రోజుల్లో జ్ఞాపకం పెట్టుకుందాం, అధైర్యం రానియద్దు మన జీవితాల్లో, భయము రానియద్దు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ యొక్క నిరీక్షణకు ఆధారము కాదా. దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తి సాధన చేస్తే అధైర్యపడాల్సిన అవసరం లేదు, భయపడవద్దు. ప్రియమైన దేవుని సంగమా, నీ చుట్టూరా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, నీతో మాట్లాడే వాళ్ళు నీకు చాలా చాలా సంగతులు నీకు తెలియజేస్తా వచ్చినా, వాళ్ళకి ఎలాగైందంట, వీళ్ళకి ఎలాగైందంట అన్న గుర్తుపెట్టుకో, దేవుని యందు నీవు భక్తి కలిగి ఉన్నావు. దేవుని యందు మనము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా మనం దేవునిలో దేవుని యొక్క ప్రొటెక్షన్ ని మనం క్లెయిమ్ చేస్తూ వెళ్లాల్సిన వారు. అందుకే ప్రతిరోజు 91వ కీర్తన, ప్రతిరోజు ఆ కీర్తన చదువుతూ ఉండగా అందులో మనల్ని మనం మమేకం చేసుకుందాం. మధ్యాహ్నము, పగలు, రాత్రి వేళ ఎన్నో తెగుళ్ళు, ఎన్నో రోగాలు సంచరిస్తా ఉన్నాయి. అవేవి నీ దగ్గరికి రావు. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము, ఏ అపాయము నీ వద్దకు రావు. దావీదు అంత ధైర్యంగా సాక్ష్యం ఇవ్వడానికి, యోబును గురించి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి గల కారణం ఏంటంటే యోబు చేసిన భక్తి, యోబు జీవించిన యథార్థ ప్రవర్తన. గుర్తుపెట్టుకుందాం, ఈ రోజుల్లో మన సేఫ్టీ, సెక్యూరిటీ దేని మీద ఆధారపడి ఉందంటే మనం దేవుడి పట్ల మనం కలిగి ఉండే భక్తి, ఆయన ఎడల మనం చూపించే యథార్థత. దావీదు మీదకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, యోబుకి ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ అవి ఏమి చేయలేకపోయినాయి అండి. సంగమా గుర్తుపెట్టుకుందాం, వస్తాయి, ఎన్నో వస్తాయి, ఎలా వచ్చినాయో అలాగే వెళ్ళిపోతాయి. దట్ షుడ్ బి యువర్ టెస్టిమోనీ. అది నీ సాక్ష్యంగా మారాలి. అది నీ ఒకరోజు దేవుని గురించి సమాజంలో స్తుతించే, సమాజంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఒక అంశంగా నీకు మారాలి. అది ప్రార్థన చేసుకుందాం, ప్రభా ఇది మా జీవితాల్లో ఒక సాక్ష్యంగా మారిపోవాలి, మేము స్తుతించే ఒక అంశంగా మారిపోవాలి. మాకు, మా బిడ్డలకు, మా తర్వాత తరాలకు కూడా దీన్ని మేము పాస్ ఆన్ చేయాలి. వచ్చింది కరోనా వైరస్, మా చుట్టుపక్కల పరిస్థితులన్నింటినీ ఆవరించింది, కానీ దేవుడు మమ్మల్ని తన రెక్కల కింద కాపాడాడు. మాకు ఏ అపాయము కలగలేదు. ఆ దినాల్లో మేము చేసింది ఆయన యందు భక్తి. యథార్థంగా మమ్మల్ని మేము ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ, వంకరతనము, ఎత్తు పల్లాలు లేకుండా భక్తిని కాపాడుకున్నాము. ప్రభు మమ్మల్ని ప్రొటెక్ట్ చేశాడు అనే ఒక సాక్ష్యం చెప్పడానికి
ఈ దావీదు యోబు యొక్క వరుసలోనికి నీవు నేను రావడానికి ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు అప్పగించుకుందాం. దినాలు సద్వినియోగం చేసుకుందాం. డూస్ అనేవి ఉన్నవి, చేయాల్సినవి ఉన్నవి. దినాల్లో మన భక్తి, మన ప్రవర్తన యథార్థమైనదిగా ఉండాలి. అదే సమయంలో వాక్య ధ్యానంలో సమయం గడుపుతాం, ప్రార్థనలో సమయం గడుపుతాం. పాపాన్ని ఎదిరించే శక్తి, వ్యాధిని, రోగాలను ఎదిరించే రోగ నిరోధక శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మనం ప్రభువును మయంపరచవచ్చు. జ్ఞాపకం పెట్టుకున్న ఈ అంశాలు ప్రభు యొక్క రెక్కల కింద ప్రొటెక్షన్ ని క్లెయిమ్ చేస్తూ వద్దాం. ఆయన కోరుకున్న భక్తి, ఆయన కోరుకున్న యథార్థమైన ప్రవర్తన ఈ దినాలలో ఎక్సర్సైజ్ చేయడానికి, నేర్చుకోవడానికి, సాధన చేయడానికి, అందులో ఒక ప్రావీణ్యత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సహాయాన్ని కోరుకుందాం. దేవుడి మాటలను మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి ప్రభా, ఈ యొక్క ఉదయకాలంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు. భక్తుడైనటువంటి దావీదు జీవితంలో నుంచి అనేక విషయాలు మీరు మాకు బోధించారు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దావీదు సెలవిచ్చిన రీతిగా, ఇదిగో ప్రభా నేను యథార్థవంతున్నై ప్రవర్తించుతున్నాను, నాకు తీర్పు తీర్చుము అంటున్నాడు. దేవా మా తండ్రి ప్రభా, యథార్థంగా దావీదు జీవించాడు. అటు యథార్థత మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మా తండ్రి, మీ దృష్టికి మేము యథార్థవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. మీరు మమ్మల్ని చూసినప్పుడు మేము యథార్థవంతులుగా కనబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభా ఆయన మరి దావీదు సెలవిస్తున్నాడు, దేవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని సెలవిస్తున్నాడు. అవును ప్రభా, మా నమ్మకం మీరే, మా విశ్వాసం మీరే, మా నిరీక్షణ మీరే. అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ఆధారం మీరే. దేవా మరి తండ్రి మీకు వందనాలు. మీరు మమ్మల్ని విడిచి దూరంగా పోవద్దు నాయన. దేవా మరి తండ్రి దావీదు సెలవిస్తున్న రీతిగా, అయ్యా నేను మీ కృప కొరకు కనిపెట్టుకుని ఉన్నానని సెలవిస్తున్నాడు. అవును ప్రభా, మీ కృప మాకు ఎంతో అవసరమైనది. మీ కృప లేనిదే మేము బ్రతుకులేము, మీ కృప లేనిదే మేము నెమ్మదిగా ఉండలేము. దేవా మరి తండ్రి సహాయం చేయండి. మీ కృప మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవా సహాయం చేయండి. దేవా మరి తండ్రి ప్రభా, ఆయా భక్తులు సెలవిస్తున్న రీతిగా మీ యొక్క పరిశుద్ధ మందిరాన్ని, మీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నానని సెలవిచ్చాడు. దేవా మరి తండ్రి మీకు వందనాలు. మేము కూడా నాయన మీ సన్నిధానాన్ని ప్రేమించే మంచి మనసు మాకు దయచేయండి. దేవా ప్రభా, మీ ఎందు భయభక్తులు గలవారు దేవా మరి తండ్రి దీవించబడినప్పుడు మేము ఎంతో సంతోషించడానికి సహాయం చేయండి నాయన. దేవా మరి తండ్రి, మీ యందు భయభక్తులు గలవ యొక్క జనులు ప్రభా దుఃఖంలో ఉన్నప్పుడు, దేవా బాధల్లో ఉన్నప్పుడు ప్రభా మేము కూడా అంగలార్చేటువంటి మంచి మనస్సు, గొప్ప మనస్సు దేవా మీరు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా భక్తులు సెలవిస్తున్నాడు ప్రభా, మీ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణములు చేస్తున్నానని సెలవిస్తున్నాడు. ఓ ప్రభా మరి తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీ బలిపీఠం మీద కనిపెట్టుకునేటువంటి మంచి మనస్సు దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రభా మేము ఈ వైపు మీద చూడడానికి సహాయం చేయండి. మిమ్మల్ని విడిచి మేము ఎంత మాత్రం దూరంగా పోకుండా సహాయం చేయండి నాయన. ఎల్లప్పుడూ మా దృష్టి, మా కను దృష్టి, మా మనస్సు మీ మీద మేము ఉంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా దావీదు నాన్న చేసినట్టుగా యోగ్యమైనటువంటి కార్యాలు మేము చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా మీకు వందనాలు. మీరే మాకు సహాయం చేయండి. అవును ప్రభా మరి తండ్రి నాయన దావీదు తను తాను అప్పగించుకున్న రీతిగా నన్ను పరిశోధించము అంటున్నాడు ప్రభా. దేవా నన్ను పరీక్షించుము అంటున్నాడు, నన్ను పరిశీలించుము అంటున్నాడు ప్రభా. అవును నాయన, మీ భక్తుల్ని మీరు నాయన పరిశోధించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరిశీలన చేసేటువంటి దేవుడు ఏంటున్నందుకు మీకు వందనాలు. అబ్రహాము కూడా మీరు నాయన పరిశోధించారని వాక్యం సెలవిచ్చారు, మీకు వందనాలు. దేవా మమ్మల్ని వారు మీ ఆత్మతో నింపండి నాయన. మీరు మమ్మల్ని పరిశీలించినప్పుడు, దేవా పరిశోధించినప్పుడు, దేవా ఆ యొక్క పరీక్షలో మేము నెగ్గేటువంటి వారంగా ఉండడానికి సహాయం చేయండి. ఎంత మాత్రం ప్రభా మరి తండ్రి నాయన అయా ఓడిపోయేటువంటి వ్యక్తులుగా, దేవా మరి తండ్రి కోల్పోయేటువంటి వ్యక్తులుగా మేము ఉండకుండా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా కృప చూపించండి. దావీదు ప్రభా మరి తండ్రి ఎలాగైతే ఒక యోగ్యమైనటువంటి దేవా జీవితాన్ని జీవించి మీ దగ్గర ప్రభా మరి తండ్రి నాయన నా హృదయానుసారుడని సాక్ష్యం పొందాడు, అట్టి గొప్ప సాక్ష్యాన్ని మేము కూడా పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి, మీరే సహాయం చేయండి. దేవా దావీదు సెలవిస్తున్న రీతిగా ప్రభా దేవా నన్ను మీరు సమకూరు గల ప్రదేశంలో దేవా నిలిపి ఉన్నారని సెలవించిన రీతిగా ప్రభా దేవా కృప చూపించండి. మేము కూడా ప్రభా మరి తండ్రి నాయన మీరు మమ్మల్ని చూసినప్పుడు యోగ్యులుగా మేము కనబడడానికి సహాయం చేయండి. సమాజంలో మిమ్మల్ని స్థుతించడానికి, సంఘంలో మిమ్మల్ని స్థుతించడానికి సహాయం చేయండి. సమాజంలోనూ సంఘంలోనూ ఒక మంచి గొప్ప సాక్ష్యాన్ని మేము పొందుకొని మేము సాగిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. దేవా దావీదు సెలవించిన రీతిగా దుష్టుల సాంగత్యము నాకు, దుష్టుల సంఘం నాకు అసహ్యం అంటున్నాడు
ప్రభా దుష్ట సహవాసం నాయన మరి తండ్రి అయా మంచి నడవడికను చెరిపేదిగా ఉంటుండగా మేమెంత మాత్రం దుష్ట సహవాసంలోనికి సాంగత్యంలోకి వెళ్లకుండా మాకు సహాయం చేయండి నాయన. దేవా కృప చూపించండి, దేవా సహాయం చేయండి నాయన. మీకు వందనాలు దేవా. మరి తండ్రి మీ దృష్టికి యోగ్యమైనటువంటి సహవాసంలో మేము సాగిపోవడానికి సహాయం చేయండి దేవా. ప్రభా మరి తండ్రి యోగుకు అలాగే దావీదుకు అనేకమైనటువంటి శ్రమలు వాళ్ళ దినాల్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో చూచినప్పుడు గొప్పగా వారిని ఆశీర్వదించి వాళ్ళు కోల్పోయినటువంటి ఆ యొక్క పూర్వ వైభవాన్ని, పూర్వ సంతోషాన్ని వారికి మరలా మీరు అనుగ్రహించిన రీతిగా మా జరిగినటువంటి ఆ యొక్క పూర్వ వైభవాన్ని దేవా, పూర్ణ సంతోషాన్ని దేవా మరి తండ్రి నాయన అయ్యా మీరు మాకు అనుగ్రహిస్తారని మేము విశ్వాసంతో నమ్మి స్థుతిస్తున్నాం దేవా మరి తండ్రి నాయన. అయ్యా ఈ యొక్క వాక్యాన్ని విని దేవా మరి తండ్రి ప్రార్థనలు ఏకీవిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ వారు జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రత్యేకంగా బలపరచండి. వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యను మీరు తీర్చండి, సమృద్ధితో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. వ్యక్తిగతంగా మీ బిడ్డలు చేసుకుంటున్నటువంటి ప్రార్థనలు కూడా మీరు ఆలకించి దేవా గొప్ప దీవెన మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోండి, సమస్త విషయాల్లో సహాయం చేయండి. మీకే స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇంతమంది వాక్యం మా అందరి హృదయాలను నీరు కట్టి ఫలింపజేయండి ఆయన. ఎలా మేము కూడా కృతజ్ఞులై మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ దేవా మీ వైపు చూస్తూ ప్రభా గొప్పగా మరి మీ దృష్టికి అంగీకారంగా సాగిపోవడానికి సహాయం చేయండి. వాక్యం అందించిన అమ్మగారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను ఆయన. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. క్రైస్తవులారా.